ఒక టీచర్ కావాలంటే ఏమేం స్కిల్స్ ఉండాలి? ఈరోజు మనం బోధనకు అవసరమయ్యే ఆ నైపుణ్యాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. వాళ్ళ టూల్ కిట్ని తెరిసి అందులో ఏముందో ఒకసారి చూద్దామా? అసలు ఒక మంచి టీచర్ని ఏది గొప్పగా చేస్తుంది? వాళ్లలో ఉండే ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? వాళ్లకు ఓపిక ఉండాలా, అపారమైన జ్ఞానముండాలా, లేక చెప్పే సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఎక్కడో లేవు తెలుసా? ప్రతి టీచర్ క్వాలిఫై అవ్వాల్సిన ఒక ఎగ్జామ్లోనే దాగి ఉన్నాయి. అవును, ఆ పరీక్షా పత్రంలోని ప్రశ్నలను విశ్లేషిస్తే ఒక టీచర్కి ఎన్ని రకాల నైపుణ్యాలు అవసరమో మనకే తెలిసిపోతుంది. పదండి చూద్దాం. సరే, ఇంక మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట, ఒక టీచర్ పోషించాల్సిన అతి ముఖ్యమైన పాత్ర ఏంటో తెలుసా? తరగతి గదిలో ఒక సైకాలజిస్ట్ లాగా ఉండటం. ఈ ఎగ్జామ్ పేపర్లోంచి తీసుకున్న ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూడండి. బేగంకు స్కూల్కి వెళ్లాలని లేదు, అలా వెళ్లలేదని ఇంట్లో అమ్మతో తిట్లు తినాలని లేదు. ఇది చాలామంది పిల్లలు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం కదా. చూసారా? ఇటు చూస్తే స్కూల్కి వెళ్లడం ఇష్టం లేదు, అటు చూస్తే ఇంట్లో తిట్లు తినడం ఇష్టం లేదు. రెండూ నచ్చని ఆప్షన్స్. సైకాలజీలో దీన్నే పరిహార సంఘర్షణ అంటారు. అంటే రెండు ఇష్టం లేని పనుల్లోంచి ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. పిల్లలు ఇలాంటి మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక టీచర్ దాన్ని గుర్తించగలగాలి. ఇంకో ముఖ్యమైన సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే రక్షకతంత్రం, అంటే డిఫెన్స్ మెకానిజం. ఉదాహరణకి, పరీక్షలో వచ్చిన ఇంకో ప్రశ్న చూద్దాం. రాజు వాళ్ళ నాన్న సైకిల్ కొనివ్వలేదు అనుకుందాం. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే సైకిలున్న ఒక ఫ్రెండ్తో క్లోజ్ అయిపోయి వాడి సైకిల్ తొక్కుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీన్నే పరిహారం లేదా కాంపెన్సేషన్ అంటారు. చూసారా? ఇలాంటి సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ని కూడా టీచర్లు అర్థం చేసుకోగలగాలి. ఇంతే కాదండోయ్, పిల్లల్లో నైతిక విలువలు ఎలా పెరుగుతాయి అంటే కోల్బర్గ్ చెప్పిన దశలు. కొంతమందికి రాయడంలో ఇబ్బందుంటుంది, దాన్ని డిస్గ్రాఫియా అంటారు. అలాగే పిల్లలు ఏదైనా విషయాన్ని చేయడం ద్వారా ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇలా ఎన్నో విషయాలపై టీచర్లకు మంచి అవగాహన ఉండాలి. సరే, సైకాలజీ గురించి చూశాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే భాషా నైపుణ్యం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఈ ఇంగ్లీష్ వాక్యం ఒక్కసారి చూడండి. షీ స్పీక్స్ ది స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఇందులో గ్రామర్ కరెక్ట్గా ఉందా? ఏమంటారు? భాష నేర్పించడమంటే కేవలం కొత్త పదాలు చెప్పడం కాదని ఈ చిన్న ఎగ్జాంపుల్ మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే భాషలో ఉండే చిన్న చిన్న న్యూయాన్సాలు. అసలు విషయమేంటంటే ఇక్కడ ద అనే ఆర్టికల్ ఉండకూడదు, షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ అనాలి. చూసారా? ఒక టీచర్కి భాష మీద ఇంత ఖచ్చితమైన పట్టు ఉండాలి. ఓకే, లాంగ్వేజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం, మ్యాథ్స్. అయితే ఇది కేవలం ఫార్ములాల గురించి కాదు, మ్యాథ్స్ని మన డైలీ లైఫ్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఈ లెక్క చూడండి. సీమ ఒక సంవత్సరంలో 1,50,000 సంపాదించి 50,000 ఆదా చేస్తుంది. ఇది జస్ట్ ఒక లెక్కలా అనిపిస్తోందా? కాదు, ఇది మనందరి లైఫ్లో ఉండే ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్. ఈ నంబర్స్ని ఇలా టేబుల్లో వేసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం సంపాదన 1,50,000, అందులో పొదుపు 50,000. సో సంపాదనకి పొదుపుకి మధ్య నిష్పత్తి ఎంత? 3:1. ఇది కేవలం మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, ఇది ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అక్షరాస్యతలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. ఇలాంటి లైఫ్ స్కిల్స్ని పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత టీచర్లదే. ఇప్పుడుదాకా మనం వ్యక్తిగత నైపుణ్యాల గురించి చూశాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఒక టీచర్ స్టూడెంట్స్ని వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా కనెక్ట్ చేస్తారో చూద్దాం. ఉదాహరణకి, మన సమాజం ఎలా పనిచేస్తుంది, మన పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది, ఇలాంటివి వివరించగలగాలి. భారత పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ, ఇంకా రాష్ట్రపతి ఉంటారని చెప్పగలగాలి. ఇదంతా పౌరశాస్త్ర పరిజ్ఞానం. అంతేకాదు, వాళ్లకు జాగ్రఫీ మీద కూడా గ్రిప్ ఉండాలి. గంగానది ఎక్కడ పుడుతుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. గంగానది హిమాలయాల్లో పుడుతుందని చెప్పడం ద్వారా వాళ్ళని మన పర్యావరణంతో కనెక్ట్ చేయగలగాలి. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం. ఇది చాలా చాలా ముఖ్యం. టీచర్ పని కేవలం పాఠాలు చెప్పడమే కాదు, విద్యా విధానాలను, అంటే ఎడ్యుకేషన్ పాలసీలను అర్థం చేసుకుని వాటిని క్లాస్రూంలో అమలు చేయటం కూడా వాళ్ల బాధ్యతే.
ఈ నంబర్ చూడండి, 25%. ఏంటిది? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఇన్ని సీట్లు రిజర్వ్ చెయ్యాలి. ఈ రూల్ ప్రతి టీచర్కి తెలిసి ఉండాలి. ఇంకో నంబర్ 2 అంటే 2 గంటలు. జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం 3వ తరగతి పిల్లలకు వారానికి 2 గంటల కన్నా ఎక్కువ హోంవర్క్ ఇవ్వకూడదు. చూసారా, జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్లాస్ రూమ్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో? ఈ టైమ్లైన్ చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన మార్పులు అర్థమవుతాయి. 2005లో ఎన్సీఎఫ్, 2009లో విద్యా హక్కు చట్టం, 2017లో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డిక్షా, ఆ తర్వాత 2020లో కొత్త జాతీయ విద్యా విధానం. ఇలా ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి టీచర్లు అప్డేట్గా ఉండాలి. అన్ని సెక్షన్స్ చూశాం కదా, సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. అసలు ఒక గొప్ప టీచర్ని ఏది తయారు చేస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక గొప్ప టీచర్ కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. వాళ్ళు ఒకేసారి ఒక సైకాలజిస్ట్, ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, ఒక మ్యాథమెటిషియన్, ఒక సోషల్ సైంటిస్ట్, ఇంకా ఒక పాలసీ ఎక్స్పర్ట్, వీటన్నింటి కలయికే ఒక గొప్ప ఉపాధ్యాయుడన్నమాట. ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. మరి భవిష్యత్తరాలను తీర్చిదిద్దే రేపటి టీచర్లకు ఇంకే కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయని మనమనుకోవాలి?